శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. తులారాశి వారికి ఈ వారంలో విశేషంగా దశమ స్థానంలోకి గురువు అలాగే బుధుడు సంచరించడం జరుగుతుంది. బుధుడు ఈ వారం 22వ తారీఖు వరకు సంచరిస్తూ ఉంటాడు. సో దానివల్ల ఏంటంటే మనకి కొత్త వ్యాపార అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. గురువు తృతీయాధిపతిగా దశమ స్థానంలో ఉండడం వల్ల వృత్తి మారాలనే మీ ఆలోచన నెరవేరుతూ ఉంటుంది. అలాగే బుధుడు మనకి భాగ్య వ్యయాధిపతిగా దశమ స్థానంలోకి రావడం వల్ల కూడా వృత్తిపరమైన చేంజెస్, దూర ప్రాంత ప్రయత్నాలు ఫలించడం, ఇది విద్యార్థులకి చాలా మంచి అవకాశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఉన్నత విద్య కొరకు ఎవరైతే విదేశం వెళ్ళాలనుకుంటున్నారో వారి యొక్క ప్రయత్నం ఈ సమయంలో తప్పకుండా నెరవేరే అవకాశం ఉన్నది. అలాగే రవి ఈ ఒక్కరోజు మాత్రం అంటే 17వ తారీఖు వరకు దశమ స్థానంలో దిగ్బలుడై ఉంటాడు. ఆ కారణం వల్ల మీకు అధికార హోదా కలుగుతూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు కానీ రాజకీయ నాయకులు కానీ మరింత కఠినంగా స్ట్రిక్ట్గా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. నిజాయితీగా ఉండే వాళ్ళకి ఇది గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అయితే అనూహ్యంగా మనకి ఈ సింహ సంక్రమణం ఈ 17వ తారీఖున జరుగుతుంది. లాభస్థానంలో రవి వచ్చాడు. ఇంచుమించుగా రవి లాభంలోకి వచ్చాడంటే మిగతా గ్రహాలన్నీ కూడా తులారాశి వారికి 100% సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రభుత్వం ద్వారా మీకు రావాల్సినటువంటి ధనం కానీ, పథకాలు కానీ, ప్రమోషన్ కానీ, ఉద్యోగం కానీ, ఉపాధి అవకాశాలు కానీ ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది. అది ప్రభుత్వంతో సంబంధం లేని వారికి తండ్రి గారి ద్వారా కానీ, పిల్లల ద్వారా కానీ, లేదంటే మీ యొక్క గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ ద్వారా కానీ ఏదైనా మొత్తం మీద టోటల్గా మీకు సహకారం లభిస్తుంటుంది. సమయానికి ఏదో విధంగా మీకు ఏదో ఒక యంత్రాంగం సహకరించి మీ అభివృద్ధికి కారణం అవుతూ ఉంటారు. అంటే ఈ సమయంలో మీరు ఏదైనా ఒక పోటీలో పాల్గొన్నా, ఒక ప్రయత్నం చేసినా, ఒక ఉద్యోగ ప్రయత్నం చేసినా 100కి 100 పాళ్ళు రావడం జరుగుతుంది. ఇక మనకి ప్రధానంగా 12వ స్థానంలో శుక్రగ్రహ సంచారం. సెప్టెంబర్ 2వ తారీఖు వరకు శుక్రుడు 12వ స్థానంలో ఉంటూ కొద్దిగా అధిక వ్యయాన్ని ఇస్తూ ఉంటాడు. అంటే రహస్యపరమైనటువంటి ఖర్చులు, అంటే మీ యొక్క ఎంటర్టైన్మెంట్కో అలాగే రహస్య కార్యకలాపాలకో రహస్యంగా మీ సరదాలు తీర్చుకోవడానికో కొంతవరకు ఎక్కువ ధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదో ఒక కొత్త పరిచయం మీకు టెంపరీగా ఆనందాన్ని కలిగించడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొందరు వ్యక్తులు లేదంటే ఒక స్త్రీ అనుకోవచ్చు, అంతే లేదంటే ఇంకొక వ్యక్తి అనుకోవచ్చు, మీ జీవితంలో ప్రవేశించి కొన్నాళ్ళు మీతో గడపడం కానీ, మీకు ధన నష్టాన్ని కలిగించడం కానీ, మీరు వారికి ఏదో రూపంలో ధనాన్ని ఇవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఏదో ఒక బలహీనత వల్ల, ఒక వ్యసనం వల్ల ధన నష్టం జరిగే అవకాశం ఉన్నది. ఇది మీకు సెప్టెంబర్ 2వ తారీఖు లోపల స్త్రీల వలన ధన నష్టం జరగవచ్చు. సెప్టెంబర్ 2 తర్వాత ఆటోమేటిక్గా తులారాశిలో శుక్రుడు ప్రవేశించడంతో ఆటోమేటిక్గా మీరు ప్రతి మిస్టేక్ రెక్టిఫై చేసుకుంటారు. అది బ్రహ్మాండంగా ఉంటుంది. అప్పటి వరకు కొంతవరకు మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. సో ఎప్పట్లాగే మనకి శని భగవానుడు 6వ స్థానంలో ఉంటూ ప్రస్తుతం వక్ర గమనంలోకి రావడం జరిగింది. అలాగే వ్యయ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు పైన శని యొక్క దృష్టి పడుతుంది. ఇది కొన్ని విషయాల్లో ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా స్త్రీలకి ఏదైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే మీ కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కంప్లీట్గా కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ స్త్రీలకి చాలా బలంగా ఉంటుంది. అయితే 6లో ఉన్నటువంటి శుక్రుడు వక్రగమనం వల్ల గతంలో మీరు ఏదైనా ఉద్యోగం కొరకో పదవి కొరకో ప్రయత్నం చేసి ఉంటే ఇప్పుడు మీరు 100% ప్రయత్నం చేయండి. మీకు అటు ప్రభుత్వ పదవైనా పర్లేదు, ఒక రాజకీయ పదవైనా పర్లేదు, ఇమీడియట్గా కాకపోయినా మీకు ఈ సెప్టెంబర్ 17 లోపల అంటే రవి మీకు 11వ స్థానంలో ఉండగా ఇటువంటి పదవి మీకు లభించే అవకాశం ఉంది. అది ఏదైనా ఒక ఎండోమెంట్ సంబంధించిన, ఏదైనా టెంపుల్కి సంబంధించిందన్నా సరే మీకు అవకాశాలు రావడం అన్నది చాలా అనుకూలంగా ఉన్నది. బట్ ఏదైనా ఈ తులారాశి వారు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఈ వారం ఏదో విధంగా రుణం చేయవలసి ఉంటుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా గతంలో చెప్పినట్టే ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్, జోదం వాటికి దూరంగా ఉంటేనే మంచిది. ప్రధానంగా ఈ
ఈ శ్రావణ మాసంలో మనం ప్రవేశించాం కాబట్టి ఆర్థిక పరంగా విపరీతమైనటువంటి రుణ సమస్యలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బాధలు తీరడానికి, అంటే మీ యొక్క బాధ్యతలు తీరడానికి, అప్పులు తీరడానికి శ్రావణ మాసం చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అందువలన స్త్రీ పురుష భేదం లేకుండా ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఉన్నారో రేపు 18వ తారీఖున శ్రావణ మంగళవారం, అలాగే 21వ తారీఖు శుక్రవారం, శ్రావణ శుక్రవారం, అది వరలక్ష్మి వ్రతం అందరికీ తెలుసు. కంపల్సరీగా మీరు ఈ 2 రోజులే కాకుండా శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం అలాగే ప్రతి శుక్రవారం విధి విధానంగా మీ ప్రాంత ఆచారాన్ని బట్టి నోము కానీ వ్రతం కానీ కనీసం దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని అర్చించడం వల్ల చాలా వరకు మీకున్నటువంటి ఆర్థికపరమైన సమస్యలు ఈ శ్రావణ మాసంలో తీరిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈ శ్రావణ మాసంలో శనగలు, అంటే మామూలుగా ఈ కొమ్ము శనగలు అంటారు, శనగలు అంటారు, వాటిని ఈ మంగళవారం రోజు అలాగే శుక్రవారం రోజు నానబెట్టినటువంటి శనగలు, అలాగే ఏదైనా ఒక ఫలం, అంటే నేరేడు ఇప్పుడు అవి దొరకవు, కానీ మారేడు ఫలాలు కూడా దొరకవు, దానిమ్మ ఫలం, అంటే అనేక విత్తనాలు అందులో ఉంటాయి కాబట్టి ఈ శనగలతో పాటు ఈ దానిమ్మ ఫలాన్ని తమలపాకులతో కలిపి మరి ముత్తైదువులకు కానీ స్త్రీలకు కానీ అది తాంబూలంగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీకు ఎక్కువ ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. లేదు ఇవన్నీ మన వల్ల కాదనుకుంటే చక్కగా మంగళవారం కానీ శుక్రవారం కానీ ఓ పావు సేరో పావు కేజీయో శనగలు చక్కగా నానబెట్టి అది ఆవుకి నైవేద్యంగా పెట్టడం వల్ల, అంటే ఆవుకి ఆహారంగా పెట్టడం వల్ల కూడా మీకు ఈ రుణ సమస్యలు బయటపడే అవకాశం ఉంది. అలాగే ఇంకా అవకాశం బట్టి ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి మంగళవారం కూడా స్వామివారికి సింధూరంతో అభిషేకం చేయడం వల్ల కూడా మీకు ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం. అంటే ఇది శ్రావణ మాసం అన్నది లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి ఇష్టమైనటువంటి మాసం. ఆ సమయంలో మీరు మరి వెంకటేశ్వర స్వామిని ఆరాధించినా, విష్ణుమూర్తిని ఆరాధించినా, విష్ణు సహస్రనామం పారాయణ చేయడం, అలాగే హనుమంతుడు అదే సంబంధించింది కాబట్టి ఏదైనా మీ యొక్క నమ్మకాన్ని బట్టి అంటే ఫలితం కూడా తొందరగా రావడం జరుగుతుంటుంది. అలాగే శ్రావణ మాసంలో కూడా మనం కార్తీక మాసంలో ఉన్నట్టే చాలా నియమంగా శుభ్రమైన వస్త్రాలు ధరించడం, అలాగే ఆహార పదార్థాలు కూడా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడం, కొన్ని విషయాలకి దూరంగా ఉండడం, ఇక ప్రధానంగా స్త్రీలని చిన్నపిల్లల్ని గౌరవించడం, తల్లిగారి ఆశీర్వాదం తీసుకోవడం, ఇవన్నీ శ్రావణ మాసంలో చేయడం వల్ల అంటే మీరు స్త్రీల నుంచి అనుకూలత పొందాలి, వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా ప్రతి ఒక్కరికి కూడా మంచి ఈ ధనయోగం ఏర్పడుతూ ఉంటుంది, అదృష్ట యోగం కలుగుతూ ఉంటుంది, ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం జరుగుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళు కూడా ఈ సూర్య సంక్రమణం జరుగుతుంటుంది ప్రతి నెల ఒకసారి. ఇంచుమించుగా ఈ 17వ తారీఖు, ఈ ఆగస్టు 17వ తారీఖు ఇదే నెలలో రావడం జరుగుతుంది. ఆ సూర్య సంక్రమణం జరిగే రోజు కంప్లీట్గా మీరు ఉపవాసం ఉండవలసి ఉంటుంది. ఉపవాసం ఉంటూ ఆ సూర్య భగవాను ఆదిత్య ఉదయంతోనో సూర్యాష్టకంతోనో పారాయణ చేసుకుంటూ అది మీ తండ్రి గారిని కానీ గురువు గారిని కానీ వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీకు తొందరగా ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక నెలతో సరిపోదు. ప్రతి సూర్య సంక్రమణం రోజు విధి విధానంగా మీరు మీ ఆచార ప్రకారం పెద్దలు చెప్పిన దాని ప్రకారం సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల కంప్లీట్గా మీకు అటు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు, నిరుద్యోగ సమస్య నుంచి బయటపడతారు, మంచి సంస్కారం, మంచి ఆరోగ్యం, మంచి యశస్సు మీకు రావడం లభిస్తుంది. స్వస్తి.